2 రోజుల పర్యటన నిమిత్తం సొంత నియోజకవర్గానికి వస్తున్న సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలియజేశారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. మారుమూల గ్రామాల్లో వెలుగులు నింపేలా సౌర విద్యుత్ ఏర్పాటుకు కుప్పం నుంచే బీజం వెయ్యనున్నారని అన్నారు. చంద్రబాబు మానసపుత్రికగా స్వర్ణ కుప్పం కార్యక్రమం చేపట్టనున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ పర్యటనలో కుందు నదిలో విగ్రహ ఆవిష్కరించనున్న చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. స్వతహాగా ఒక వ్యక్తికి విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు అంటే అది పెద్ద నాయకుడో లేక మహనీయుడికే పెడతారు. కానీ కంగుందిలో ఏర్పాటు చేస్తున్న సామాన్య రైతు శ్యామన్నకి ఎంతో చరిత్ర ఉందని మునిరత్నం అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్యామన్న గతంలో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు గడించారని అన్నారు. ఎన్నో గ్రామాల్లో ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని, దాంతోపాటు కళలపై మక్కువతో ఎంతో మందిని కళలపై మళ్లించారని అన్నారు. 30 సంవత్సరాల పాటు సర్పంచ్గా పనిచేసి పేదలకు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. గతంలో ఉన్న అంటరానితనాన్ని పోగొట్టి అందరూ ఒకటే అనే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలను ఏకం చేశారని అన్నారు. పేదల పక్షాన నిలబడిన వ్యక్తి శ్యామన్న అని అన్నారు. శ్యామన్న చేసిన మంచి పనులు గుర్తించిన సీఎం చంద్రబాబు శ్యామన్న విగ్రహం తన చేతుల మీదుగా ఆవిష్కరిస్తారని చెప్పి గ్రామానికి రానుండటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గంలో పర్యటన గావిస్తున్నారు. వారు ముందే చెప్పారు, 30 సంవత్సరాలు శాసనసభ్యుడిగా నేను చేసినటువంటి కార్యక్రమాల కంటే కూడా ఈ 5 సంవత్సరాల్లో దానంతలు 2 అంతలు కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి కార్యక్రమాలు చేస్తానని మాట చెప్పారు. అదే మాట ప్రకారం ఈరోజు ఎన్నో కార్యక్రమాలని రేపు ఎల్లుండి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ అన్నింటిలో కూడా పాల్పంచుకుంటున్నారు. వారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కలకాలం చాలా ఇబ్బందులుగా ఉంది, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి విశేషమైనటువంటి అనుభవం, తనకున్నటువంటి మేధాశక్తి, కష్టపడి పనిచేసి రాత్రి పగలు పనిచేసేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా ప్రతి